హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రతి సంవత్సరం ఆషాఢం ముగిసి శ్రావణం ప్రారంభమైనప్పుడు మన దక్షిణ భారతదేశం అంతా సంబరాలతో నిండిపోతుంది. అదే సమయంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక వంటి ప్రాంతాల్లో ఆది పెరుగు అనే ప్రత్యేకమైన పండుగ జరుపుకుంటారు. 2025లో ఈ పండుగ ఆగస్టు 3వ తేదీన అంటే ఆది మాసం 18వ రోజు జరుపుకుంటారు. పెరుగు అంటే పెరుగుదల. ఆది మాసంలో నదుల నీటి ప్రవాహం పెరుగుతుంది. ముఖ్యంగా కావేరి నది పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుంది. రైతులకు ఇది శుభప్రదంగా భావించబడుతోంది. వర్షాకాలం ప్రారంభమైన సందర్భంగా భూమికి నీరు అంది పంటలు పండే అవకాశం ఉందని నమ్మకం ఉంది. ఈ పండుగను మహిళలు ఎంతో భక్తితో జరుపుతుంటారు. ముఖ్యంగా తయారైన అత్తిళ్లు, కొత్త చీరలు, పూలు, కంకణాలు ధరించి నదీ తీరాలకు వెళ్లి పూజలు చేస్తారు. వంటి దేవతలకు పూజలు చేసి వెన్నెల మధ్యలో గంగమ్మకు నైవేద్యం సమర్పిస్తారు. నదికి చెంతగా వాటితో బిళ్లల మధ్య దీపాలు వెలిగించి నీటి పసి కుటుంబ శాంతి, వ్యవసాయ విజయాలు, నీటి సమృద్ధి అన్నీ మంచి జరగాలని కోరుకుంటారు. కొందరు ఆ రోజు పుత్రలాభం కోసం కూడా ప్రార్థనలు చేస్తారు. ఆది పెరుగు రోజు భోజనం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. చక్కని లెమన్ రైస్, తేమ పులిహోర, తినుబండారాలు, పాయసం, వడ, బజ్జీలు ఇలా అన్ని విధాల వంటలు చేసి కుటుంబ సభ్యులతో కలిసి నదీ తీరాన భోజనం చేస్తారు. ఇది ఒక్క పండుగ కాదే, ఇది ప్రకృతిని ఆరాధించే రోజుగా చెప్పుకోవచ్చు. ఈ పండుగకు మరొక ప్రత్యేకత ఏంటంటే ఆ రోజు తల్లి బిడ్డకు కొత్త బట్టలు, పెద్దవాళ్ళు చిన్నవాళ్లకు బహుమతులు ఇస్తారు. కొంతమంది కొత్తగా వివాహమైన మహిళలకు అత్తవారింటి నుంచి ఆది కిట్స్ పంపుతారు. ఇందులో చీరలు, కుంకుమ, కంకణం, నైవేద్యం పదార్థాలు, పండ్లు, తీపి పదార్థాలు ఉంటాయి. ఇది ఒక అనుబంధ పండుగ. ప్రకృతికి నమస్కరించే రోజు, నీటి విలువను గుర్తు చేసే పవిత్ర ఘడియ. ఈ ఆది పెరుగు పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుని మన భూమికి కృతజ్ఞతలు తెలపాలి. ప్రకృతి అనుగ్రహం వల్లే మన జీవితం నడుస్తోంది. ప్రతి నీటి చుక్కకు మనం రుణపడి ఉన్నాం. అందుకే ఈ ఆది పెరుగుని మన కుటుంబంతో కలిసి జరుపుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.